వ్యాపారం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. టైం అయితే మధ్యాహ్నం 12 అవుతుంది. ఇక చిన్నగా సరుకులు తీసుకురావడానికి టౌన్ కి అయితే బయలుదేరుతున్నామా నేను. ఇక అంజనా స్వామికి దండం పెట్టుకుని సీదా పెట్రోల్ బంక్ అయితే పోయినాను. 200 పెట్రోల్ అయితే కొట్టించుకున్నా. ఇక పెట్రోల్ కొట్టించుకుని బయలుదేరుతుంటే క్రౌడ్ అయితే జమైరు మావా, ఎందుకంటే పొలిటికల్ లీడర్ ఎవరో వస్తారంట ఇక్కడికి. ఈ రోజు డేట్ వచ్చేసరికి 1 జూన్ 2025. ఇక ముందు పోయే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టాను మావా, ఎందుకంటే నాకు జర మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక సీదా సైకిల్ షాప్ దగ్గరికి అయితే పోతున్నా. ఇక దారిలో పోతుంటే ఈ ఆటో చూసేసరికి నాకు ఒక మీమ్ అయితే గుర్తుకొచ్చింది. సమర శంఖం పూరించు. ఇక దారిలో పోతుంటే ఈ రింగ్ రోడ్ అయితే వచ్చింది. కొత్త వచ్చే వాళ్ళకి ఈ రింగ్ రోడ్ మాత్రం మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంటది. స్టార్టింగ్ లో మాత్రం నేను ఇట్లా కన్ఫ్యూజ్ అయినా మావా, అన్న గిర్ర తిరిగినా. ఇక మొత్తంలో మన సైకిల్ షాప్ కి అయితే రీచ్ అయినా మావా. ఒక రేంజర్ సైకిల్ సీట్ అయితే తీసుకున్నా. దాని కాస్ట్ వచ్చేసరికి 250 రూపీస్ తీసుకున్నా. ఇక అవి తీసుకుని సీదా ఆటోమొబైల్ షాప్ కి అయితే బయలుదేరినా నేను. అక్కడికి పోయి ఒక రీము పుల్లల కట్ట అయితే తీసుకున్నా బండిది. దాని కాస్ట్ వచ్చేసరికి అయితే 1000 రూపీస్ అయితే తీసుకుండు. ఇక అవి తీసుకుని సీదా వీమార్ట్ కి అయితే బయలుదేరినా మావా నేను. ఈ రోజు వీమార్ట్ కి అయితే సోప్స్ కోసం వచ్చిన మావా నేను. లోపల పోయి సీదా ఆయిల్ సెక్షన్ కి అయితే పోయినా మావా నేను. గోల్డ్ డ్రాప్ ఆయిల్ రేట్ వచ్చేసరికి అయితే 145 రూపీస్ ఉంది మావా 1 లీటర్ ప్యాకెట్ కి. కందిపప్పు ఏమో 109 ఉంది మావా కేజీకి. ఇంకా హై క్వాలిటీదేమో 118 రూపీస్ ఉంది కేజీకి. ఇక పల్లీలేమో 116 రూపీస్ ఉంది మావా కేజీకి. ఇక్కడ బొంగులు అయితే కనిపించిన మావా 70 రూపీస్ అంట కేజీకి. ఇప్పుడు అవి తీసుకోపోతే నాకే అయిపోతాయి మొత్తం అవి. ఇప్పటి వరకు తీసుకున్న సరుకులు తీసుకుని సీదా సబ్బుల సెక్షన్ కి అయితే పోతున్నామా నేను. దారిలో పోతుంటే మనకైతే పేస్ట్ల సెక్షన్ అయితే వచ్చింది. ఇక మనకు కావాల్సిన పేస్ట్లు అయితే తీసుకుని మన ట్రాలీలో అయితే వేసినామా నేను. ఇక మన ట్రాలీ నూక్కుట సబ్బుల సెక్షన్ అయితే పోతున్నాం. ఇక మనకు కావాల్సిన సబ్బులతో అయితే ట్రాలీ అయితే లింపుతున్నామా. బాసన్ల సబ్బులు, త్రిబ్లెక్స్ సబ్బులు, సర్ఫ్ ఎక్సెల్ సబ్బులతో అయితే లింపుతున్నామా ట్రాలీ. అట్లే సర్ఫ్ ప్యాకెట్లు అయితే తీసుకున్నామా. సంతూర్ సోపులు, నంబర్ 1 సోపులు అయితే తీసుకున్నామా. ఇక అవి తీసుకొని సీదా బిల్ కౌంటర్ దగ్గరికి అయితే పోయినామా. ఇక మనోడు నన్ను మళ్ళీ పంపించిండు, ఎందుకంటే కొన్నిటికైతే ఆఫర్లు అయితే వచ్చినాయి. అవి తీసుకోలేదు ఆఫర్. అవి తీసుకొని వచ్చే అయితే మనోడు అయితే బిల్ అయితే కొట్టిండు. మన బిల్ వచ్చేసరికి అయితే 4000 అయింది. ఇక్కడ ఏ వర్కర్ అయితే లేడు. ఇక వస్తువులు మొత్తం నేనే ప్యాక్ చేసుకుని అయితే బయలుదేరిన మావా నుంచి. ఇక వేరే షాప్ కి అయితే పోయినా మావా, బయట హోల్సేల్ షాప్ లకి, ఎందుకంటే కొన్ని వస్తువులు అయితే వీమార్ట్లు అయితే లేవు. ఇక అవి తీసుకుని అయితే బయలుదేరిన మావా నేను. వచ్చే క్రమంలో నాకు ఈ విషాద దృశ్యం అయితే కనిపించింది మావా. యూనికార్న్ బైక్ యాక్సిడెంట్ గురైంది మావా. నాకు ఆ చిన్న చెప్పులు యూస్ చేసరికి అయితే బాధ అనిపించింది మావా. తీరా ఆరాధిస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ ఫంక్షన్ కి అటెండ్ అయ్యి వాళ్ళ ఇంటికి పోతుంటే ఈ ఇన్సిడెంట్ అయితే అయింది మావా. బైక్ నడిపిన డ్రైవర్ మాత్రం స్పాట్ డెడ్. ఆ చిన్న పిల్లవాడికి స్కల్ క్రాక్ వచ్చిందంట. వాళ్ళ మమ్మీకి ఇంకా సీరియస్ ఉందంట. మన ఫ్యామిలీకి మన పైన ఎన్నో హోప్స్ ఉంటాయి. సో మెల్ల వెళ్ళండి, డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు చేయకండి. ఇక ఇంటికి వచ్చేసరికి అయితే ఈవినింగ్ 5 అయితే అయింది. కంటెంట్ నచ్చితే ఒక చిన్నగా లైక్ అయితే కొట్టండి మావా.